కాబట్టి ఇక దావీదు గారు ఏమన్నది, దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు. విల్లెక్కి అంటే బాణం రెడీగా పెట్టుకోలేదంట. దావీదు గారు ఎప్పుడు నాకు దొరుకుతారా, వారి బాణంతో చంపుతామా పొడుగుతామా అని ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా ఎంతమంది చూస్తూ ఉంటాము, పాపం చేస్తూ వారు కానీ దుష్టులు కానీ ఎంతమంది చూస్తూ ఉంటాము. కానీ మనం ఏం చేస్తామంట, వాళ్ళ యందు మనం నిలుచుకొని మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా మన దృష్టికి ఉండొచ్చు, మనకు విరోధంగా ఉండొచ్చు, దేవుని వార్త తెలియని వాళ్ళు ఉండొచ్చు. మనకి ఎప్పుడు పొగబడతామా? చాలా మంది పరిశుద్ధుడిగా ఏదో మందరికి వెళ్ళిపోతున్నారు అని ఎన్నో ఆటంకాలు పెడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దుస్తులు విల్లెక్కి పెట్టి ఉన్నారో ఆ రెడీగా మనం చూసుకోకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు మనకు క్షేమంగా మళ్ళీ రావాలంటే, క్షేమంగా మళ్ళీ గృహాలకు రావాలంటే దేవుని యొక్క మన కాపుదల మనకి కావాలి. కాబట్టి ఇక చేపట్టిన యథార్థ హృదయం మీద వేయుటకి తన బాణములు నాణ్యంగా సంధించి ఉన్నది. నాణ్యంగా అర్థమంటే బాణానికి రెడీగా ఉన్నారు. ఎందుకు బాణం పెట్టి ఆ విల్లు అనేది రెడీగా ఉన్నారంటే, పొరపాటున ఒకవేళ ఆ దావీదు గారు వస్తే ఈ బాణం పెట్టి రెడీగా వస్తే తనకి వెళ్ళిపోతారేమో అని ఆలోచన చేసుకొని దావీదు గారు రాకముందంటే వాళ్ళు రెడీగా ఉన్నారంట. ఎందుకంటే ఆ విల్లుకి బాణానికి లాగు పెట్టి రెడీగా ఉన్నారు. ఎప్పుడు దావీదు వస్తారో వెంటనే వేసేద్దామని. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటములు, పొరపాటు నువ్వు దేవునికి కాకుండా లోకాశ్రమం నువ్వు అవకాశం ఇచ్చావంటే లోకం కూడా ఎప్పుడు పరిస్థితులు విడిచిపెడతారా, ఎప్పుడు దేవుడు వాక్యం విడిచిపెడతారా, ఎప్పుడు ఉదయం బాగేసుకోవాలని చూస్తూ ఉంటే సాతాను కూడా ఏమవుతుందంట, మన జీవితంలో కూడా ఏమవుతుందంటే రెడీగా పాపం ఎలా చేయాలి, ఎలా దేవుడికి విరోధంగా ఉండే అన్న ముళ్ళు కానీ అన్న విల్లు కానీ సరిగ్గా ఏం చేస్తున్నారంటే రెడీగా పెట్టుకుంటుంది సాతాను. కాబట్టి దానికి మనం లోపడకుండా ఆ విల్లు మన హృదయంలో గుచ్చుకోకుండా ఏం చేసుకోవాలంటే నిత్యం కూడా దేవరాత్రి వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇంకో మాట జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ సామెత గ్రంథము 28వ అధ్యాయం